పుష్ప 2 సెన్సార్ రిపోర్ట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. పుష్ప విడుదలకి 3 ఏళ్లయ్యింది. అంటే 3 ఏళ్లుగా ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యలో ఈ సీక్వెల్ ఆగిపోయిందని, ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ లేదని, ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన బడ్జెట్ వేస్ట్ అని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతలోనే డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజాగా ఈ మూవీ రన్ టైం బయటకి రావడంతో ఇది ప్రేక్షకుల్లో మరొక హాట్ టాపిక్ గా మారనుంది. అసలు సినిమా అంటే 2.5 గంటలు మాత్రమే ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయి ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా అంటే 2.5 గంటలు ఉండాల్సిన అవసరం లేదని, ఆసక్తికరంగా తెరకెక్కిస్తే 3 గంటలైనా ఆడియన్స్ ఆదరిస్తారని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. ముందుగా 2.5 గంటల రూల్ని బ్రేక్ చేసి ప్రేక్షకులను ఆదరించిన సినిమా యానిమల్. ఇప్పుడు పుష్ప 2 కూడా అదే రూట్ను ఫాలో అవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 రన్ టైం 3 గంటల 20 నిమిషాలుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్లో మిక్స్డ్ ఫీలింగ్స్ మొదలయ్యాయి. తాజాగా పుష్ప 2 సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. పైగా ఈ మూవీలో 8 నుండి 12 కట్స్కు కూడా చేసిందట సెన్సార్ బోర్డు. అవేంటి అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ మూవీ రన్ టైం గురించి మాత్రం సోషల్ మీడియాలో చర్చ మొదలు కానుంది. ఇప్పటికే పుష్ప 2 రన్ టైం 3 గంటల 20 నిమిషాలు ఉంటుందనే వార్త బయటకు వచ్చింది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా స్పందించారు. అసలు సినిమా 3 గంటల 20 నిమిషాల లాగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవ్వరని, 2.5 గంటలు లాగానే ఫీల్ అవుతారని, సుకుమార్ అంత బాగా తెరకెక్కించారని నిర్మాతలన్నారు. దీంతో అప్పుడే రన్ టైం ఇంతే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 రన్ టైం గురించి బయటకు రాగానే ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఈ సీక్వెల్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అదేవిధంగా మూవీ టీం కూడా విరామం లేకుండా అన్ని రాష్ట్రాలు చుట్టేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో పుష్ప 2 టీంకి గ్రాండ్గా వెల్కమ్ లభిస్తోంది. కానీ ఒకే ఒక్క నెగటివ్ పాయింట్ ఏంటంటే ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు 3 ఏళ్లు ఎదురు చూశారు. అందుకే సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా అది కలెక్షన్స్పై భారీ ఎఫెక్ట్ చూపిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.